యాదృచ్ఛికమో అలా కలిసొచ్చేలా సెట్ చేశారో గానీ ఆయన పేరులో గన్నుంది, కొత్త ప్రతిపాదనలోనూ గన్నుంది. 3 రాజధానుల సెంటిమెంట్ చుట్టే విపక్ష నేత ఆలోచన నడుస్తున్నట్లుంది. అమరావతి విషయంలో చేసిన పొరపాట్లే గ్రహపాటుగా మారాయన్న అభిప్రాయం పార్టీలో ఉంది. 151 నుంచి 11 సీట్లకు పరిమితం అయ్యాక ఆయన అమరావతిపై మళ్లీ ఆలోచనలో పడుతుంటుందని ప్రజానికం అనుకుంది. కానీ అమరావతిపై వ్యతిరేకత లేదంటూనే కొత్త రాగం ఎత్తుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజధానికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధతకు కొన్ని గంటల ముందు జగన్ గురిపెట్టారు. ఇక మావిగన్ ప్రతిపాదనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. వాట్ ఎన్ ఐడియా అని అంత ఆశ్చర్యపోలేదు. ఇలాంటి ఆలోచన తమకెందుకు రాలేదని ప్రభుత్వ పెద్దలెవరూ ఫీల్ అయిపోలేదు. తలా తోకాలేని ఆలోచనలు ఆయనకే ఎందుకొస్తాయన్న విమర్శలు మొదలయ్యాయి. అచ్చ తెలుగు ఆంధ్రప్రదేశ్కు ఆయన సూచించిన క్యాపిటల్ పేరు ఇప్పుడు తెగ ట్రోల్ అవుతుంది. కేవలం 10% ఖర్చుతో అద్భుతమైన రాజధాని అయ్యేదుంటే 5 ఏళ్ల పాలనలో ఆలోచన ఎందుకు రాలేదన్న ప్రశ్న వస్తోంది. అందరి నోళ్లలో అలవోకగా తిరిగే అమరావతి పేరు బదులు కొత్త పరిధితో వైసీపీ అధినేత ప్రతిపాదించిన మావిగన్ సూచన పార్టీకి మైలేజ్ తీసుకురాకపోగా మరో మైనస్లా మారుతోంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అమరావతిని తెరపైకి తీసుకొచ్చింది. అప్పట్లో దీన్ని పెద్దగా వ్యతిరేకించని వైసీపీ 2019లో అధికారంలోకి రాగానే యూటర్న్ తీసుకుంది. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందంటూనే 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తూ విశాఖపట్నాన్ని ప్రధాన రాజధాని కేంద్రంగా నిర్ణయం తీసుకున్నారు. పాలనా వికేంద్రీకరణకే 3 రాజధానులను అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. జగన్ పాలనలో నిర్దిష్టమైన రాజధాని లేని రాష్ట్రంగానే ఏపీ మిగిలిపోయింది. ఇది రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి తీవ్ర నష్టం కలిగించింది. రెండు 2014లో రాష్ట్ర విభజనపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ ప్రయోజనాలను దెబ్బతీసేలా రాష్ట్రాన్ని చీల్చారని రగిలిపోయారు. ఆ గాయానికి మందు రాసే ప్రయత్నం చేసింది 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ బీజేపీ ప్రభుత్వం. ఏపీ రాజధానికి ఆర్థిక వనరులు కల్పించాలని 2014 సెప్టెంబర్ 4న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఆ తర్వాత ప్రజల భాగస్వామ్యంతో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసింది. అప్పట్లో విపక్షంలో ఉన్న వైసీపీ కూడా దీన్ని వ్యతిరేకించలేదు. 2019కి ముందే తాడేపల్లిలో జగన్ ఇల్లు కూడా నిర్మించుకున్నారు. గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీలోనూ అమరావతి రాజధానికి జై కొట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2020 జనవరిలో అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టింది. ఎన్నికల ముందు దాకా అమరావతిని సమర్థించిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చరాని భూములు త్యాగం చేసిన రైతులే కాదు, ఏపీ ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. పంటలు పండే భూములను రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసిన అమరావతి రైతులు వైసీపీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంతా ఏకమై అమరావతి కోసం ఉద్యమించారు. వైసీపీ 3 రాజధానుల ప్రతిపాదన రాష్ట్రమంతా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ప్రతిపాదనకు ప్రజామోదం లేదని వైసీపీ గ్రహించలేకపోయింది. కేవలం అమరావతికి వ్యతిరేకంగానే అప్పటి జగన్ ప్రభుత్వం 3 రాజధానుల ప్రస్తావన తెచ్చిందనే భావన బలపడింది. అమరావతి రైతుల ఉద్యమాన్ని తేలిగ్గా తీసుకున్నందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రైతుల ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేయడం, బల ప్రయోగానికి దిగడం వంటి చర్యలతో అమరావతి రైతుల ఉద్యమం దేశ ప్రజల దృష్టిలో పడింది. మరోవైపు 3 రాజధానుల బిల్లుపై న్యాయ పోరాటంతో ప్రమాదాన్ని గ్రహించిన అప్పటి వైసీపీ ప్రభుత్వం 2021 నవంబర్ 22న 3 రాజధానుల బిల్లును రద్దు చేసింది. నష్ట నివారణ చర్యలకు అవకాశం ఉన్న జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. విశాఖపట్నమే ఏపీ రాజధాని అవుతుందని ప్రకటించింది. పాలనా యంత్రాంగాన్ని విశాఖకు తరలించేందుకు కూడా సిద్ధమైంది. ఈ గందరగోళంలో అమరావతి పనులు పూర్తిగా పక్కన పెట్టేసింది. పోనీ అనుకున్నట్లుగా విశాఖ నుంచి పాలన మొదలైందా అంటే అదే లేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని అనాథను చేసిందని అపనిందలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. రైతుల త్యాగాన్ని అవహేళన చేసిందన్న నిందలు మోయాల్సి వచ్చింది. 2019లో 151 సీట్లతో ప్రభంజనం సృష్టించిన పార్టీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అమరావతి ప్రాంతంలోనే కాదు, 3 రాజధానులంటూ జగన్ ఊరించిన విశాఖ, కర్నూలు జిల్లాలోనూ ఆ పార్టీకి పరాజయం ఎదురైంది.
ప్రభుత్వ వ్యతిరేకతలో రాజధాని అంశం కీలకంగా పనిచేస్తుందన్న విషయం వైసీపీ నేతలకు అర్థమైంది. కొన్ని వ్యూహాలు బెడిసికొట్టినప్పుడు రాజకీయ పక్షాలు సరిచేసుకుంటాయి, నష్ట నివారణ చర్యలకు ఉపక్రమిస్తాయి. కానీ అమరావతి రాజధాని పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధత పొందిన సమయంలోనూ వైసీపీ తీరు మారకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై అసెంబ్లీలో తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకించింది. పార్లమెంటు దాకా వచ్చినా బిల్లును వ్యతిరేకించింది. రాజ్యసభలోనూ అదే వైఖరి ప్రదర్శించింది. అమరావతి రైతులకు న్యాయం చేయకుండా చట్టబద్ధత బిల్లు అసమంజసమన్న వైసీపీ వాదన తేలిపోయింది. న్యాయం కోసం రైతులు భారీ ఎత్తున రోడ్డెక్కి ఉంటే, తమకు న్యాయం చేశాకే ముందుకెళ్లాలని ఉద్యమించి ఉంటే వైసీపీ వాదనకు బలం చేకూరేది. అలాంటిదేమీ లేకుండా చట్టబద్ధత బిల్లును వ్యతిరేకించి వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుందనే అభిప్రాయమైతే అందరి నోటా వినిపిస్తుంది. అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడానికి కొన్ని గంటల ముందు వైసీపీ అధినేత తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదన చివరికి జోక్గా మారిపోయింది. ప్లాన్ బి అంటూ ఆయన సూచించిన కొత్త రాజధాని పేరు మావిగన్. మచిలీపట్నం నుంచి ఎంఏ, విజయవాడ నుంచి వి, గుంటూరు నుంచి గన్ తీసుకుని సృష్టించిన ఈ కొత్త రాజధానిని వెటకారంగా వావ్ అంటున్నారంతా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల హైవే ప్రాంతం పరిధిలో 110 ఎకరాల్లో రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయొచ్చని జగన్ సూచించారు. మావి గన్లో తన పేరు ఉన్నందున అది నచ్చకపోతే ఇంకో పేరు పెట్టుకోవచ్చని కూడా సలహా ఇచ్చారు. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. పేరొక్కటి కాస్త వింతగా ఉన్న విపక్ష నేత సూచన కొంతవరకు ఆచరణాత్మకమేనంటున్నారు కొందరు. అయితే 5 ఏళ్లు అధికారంలో ఉండగా ఆ ఆలోచన ఎందుకు రాలేదన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. అమరావతి వద్దనుకుంటే అధికారంలోకి రాగానే ఇదే ఆలోచన చేసుంటే వైసీపీ హయాంలోనే రాష్ట్రానికి రాజధాని ఏర్పడుండేది. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. అమరావతి విషయంలో గతంలో జరిగిన రాజకీయ విధ్వంసంతో భవిష్యత్తులో మరెవరూ దాన్ని టచ్ చేయకుండా కూటమి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చినా ఇక దాని జోలికి వెళ్లలేరంటోంది. చట్టబద్ధత దాకా వచ్చాకైనా వైసీపీ తన ఆలోచన మార్చుకుంటుందనుకుంటే మొదటికొచ్చింది. పార్లమెంటు, రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందినా అదేమన్నా శాశ్వతమా అన్నట్లు ఉంది వైసీపీ రియాక్షన్. ఏ సభలోనైతే తీర్మానం చేశారో అదే సభలో మరో తీర్మానం చేయలేమా అన్నట్లు ఉంది ఆ పార్టీ రియాక్షన్. అమరావతిని అడ్డుకోవడానికి ఎన్నో దారులు వెతికి చివరికి విచిత్రమైన ప్రతిపాదనతో వైసీపీ తప్పుల మీద తప్పులు చేస్తుందన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతుంది. మావిగన్పై తన అభిప్రాయాన్ని విన్నాక రాష్ట్ర ప్రజలు తనతో ఏకీభవిస్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత నమ్మకంగా ఉన్నా మరో ప్రయోగానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికే పుష్కర కాలమైంది. ఇంకా కొత్త కొత్త ఆలోచనలతో ఊహల్లోనే బతికేస్తే ఆంధ్రప్రదేశ్కు మరింత నష్టం జరుగుతుంది. అందుకే అమరావతి చట్టబద్ధత విషయంలో వైసీపీ వాదనకు మద్దతు దొరకడం లేదు.